కవరింగులు ఎట్లా చేసుకుంటారు వాళ్ళ ఎరకే కదా కవరింగులు అంటే అట్లా కాదు గిట్లా అందుకే అన్నా సరే ఇక కవరింగుల ముచ్చట ఎందుకు వచ్చిందో టీవీ వెనకకైతే పోయి చెప్తా కానీ ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది ఏందయ్యా అని అంటే రేవంత్ సారు ఎవరు ముఖ్యమంత్రే కదా ఈ ముచ్చట రేవంత్ సారు కన్నా ఎరకైందో ఎరకలేదో లేకుంటే ముఖ్యమంత్రి నాన్న ముచ్చట మర్చిపోతుండో నాకు అర్థమైతలేదు ఓ రేవంత్ సారు నేను ఇట్లా అన్నా అని నా మీద ఫీల్ కాగల ఆయనత సరే ఇక ఇప్పుడు ముచ్చట ఏంటిదయ్యా అని అంటే ముఖ్యమంత్రి పదవిలో ఉన్నాయనే ప్రభుత్వ కార్యక్రమంలా ఆ కార్యక్రమం గురించే మాట్లాడాలి కానీ అది ఏందోనల్లా రేవంత్ సారు ఏడికి పోయినా కేసీఆర్ సార్ను తలుసుకుంది ఏ పని చెయ్యనే చెయ్యడు సారు వారు బసవేశ్వర జయంతి కార్యంలా కేసీఆర్ సార్ను మళ్ళా మల్క తలుసుకొని తృప్తి పడ్డాడు ఇక ఇప్పుడు సారు మాట్లాడిన మాటలకు నేనే జవాబు చెప్తా రేవంత్ సారు చూడు సారు ఈ ముచ్చట కాదొల్లా అధికారిక కార్యక్రమం అంటే ఆ కార్యక్రమం గురించే మాట్లాడాలి కానీ ఏ కార్యక్రమం అయినా పార్టీ కార్యక్రమం లెక్క చేస్తే ఏందన్నట్టు అందుకే కావచ్చు ముఖ్యమంత్రి రేవంత్ సారే అని చాలా మందికి తెలుస్తలేదు గిట్లనే అంటున్నారు మరి అయితే మన హైదరాబాదు రవీంద్ర భారతిలా 10వ తరగతి పరీక్ష ఫలితాలున్నో బసవేశ్వర జయంతి కార్యానికి రేవంత్ సారు పోయిండు మంచిదే అది సర్కారు కార్యం కానీ సారు మాత్రం కేసీఆర్ సారు పాట పాడిండు ఈయన పథకాల గురించే చెప్పుకున్నాడు మచ్చుకు ఇగొగ్గి ఒక్క ముక్క ఈనుండ్రిగా నేను అడుగుతున్నా మిమ్మల్ని మేము చేసిన పథకాలన్నీ ఆగిపోయినాయని ఏ పథకం ఆగిపోయిందని నేను అడుగుతున్నా రైతు బంధు ఆగిపోయిందా షాదీ ముబారక్ ఆగిపోయిందా కళ్యాణ లక్ష్మి ఆగిపోయిందా ఫీజు రియంబర్స్మెంట్ ఆగిపోయిందా ఆరోగ్యశ్రీ ఆగిపోయిందా ఉచిత కరెంట్ ఆగిపోయిందా ఈ రాష్ట్రంలో ప్రజా పాలన ఎక్కడైనా ఆగిందా అని నేను అడుగుతున్నా ఇన్నరా రేవంత్ సారు మీరు వచ్చినాక ఏ పథకాలు బంద్ అయినాయో నేను చెప్తా వారు సెంబడి ఇనుకో సారు 24 గంటలు కరెంట్ వస్తుందా సారు అంటే స్కీమ్ బంద్ అయినట్టే కదా సారు ఇక బాలింతలకు కేసీఆర్ కిట్ ఇస్తానులా సారు కంటి వెలుగు స్కీమ్ ఉన్నదా మహాశయ రైతు బంద్ అందరికి వస్తాందా రేవంత్ సారు రైతు బీమా 10 రోజులలోనే ఖాతాలలో పడతాందా మిషన్ భగీరథ నీళ్లు ఎటువాయే సారు చేపలు వంచే కార్యం అసలు ఉన్నదా మీరు వచ్చినాక గొర్రెలు వంచే స్కీము ఎటువాయే బతుకమ్మ చీరలు బంద్ కాలేదా సారు దళిత బంధును ఎవరు మాయం చేసిండ్రు సారు ధూప దీప నైవేద్యం ఉన్నదా అసలు ఇప్పుడు పల్లె ప్రగతి ఏమైంది ప్రకృతి వనాలు ఏమైనాయి నీరా కెఫే జాడ ఏమాయే ఇంకా చెప్పుకుంటా పోతే కేసీఆర్ సారు పెట్టిన స్కీములు మీరు వచ్చినాక బంద్ అయినాయి బొచ్చడున్నాయి సారు మచ్చుకు ఇవి కొన్నే సారు మరి ఇప్పుడేమంటారు సారు మీరు నేను చెప్పింది వాస్తవమా కాదా మీరే చెప్పుండ్రోల్లా నేను చెప్పిన స్కీములన్నీ అందుతున్నాయా అన్నట్టు ఇక ఇదే స్టేజ్ మీద రేవంత్ సారు ఏమంటాడు చూసినావా కేసీఆర్ సారు గంత పెద్ద సభల నా పేరు వాళ్ళకలే భయము గియము అని అసలు ఏమన్నా చెప్పిండా కానీ ఒక్కటి మాత్రం నాకు అర్థమైంది నా పేరు తీసుకొని కూడా ధైర్యం రాలే మొత్తం ప్రసంగం మీరు గమనించండి ఎక్కడైనా పేరైనా తీసుకున్నాడా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల బలం ఏందో దాన్ని బట్టి అర్థమైంది కదా సార్ ఇట్లా అనగానే అక్కడ ఉన్నోళ్ళే కిసకిస నవ్విర్రోళ్ళ అమ్మతోడు అసలు కేసీఆర్ సారు ఈయన పేరెందుకు తీయలేదో లోకమంతా చెప్తూనే ఉన్నది సోషల్ మీడియాలో ఆడుకుంటూనే ఉన్నారు పాపం సార్కు ఇజ్జత్ అనిపించినట్టు అయింది కావచ్చు అందుకే ఇట్లా కవరింగులు చేసుకుంటాండు అని నేనంటలేను లో సోషల్ మీడియా జనాలే అంటాన్రు